మూసికాసురుణ్ణి ఓడించడం అంత సులభం కాదు బాలక. నిన్ను ఎదురించడానికి మూసికాసురుడు సిద్ధంగా ఉన్నాడిప్పుడు. ఏమైపోయాడు ఈ బుడతడు? దేవపుత్రుడివి కదా నువ్వు. మీ దేవతల అస్త్రాలతోనే నేను నిన్ను మట్టి కరిపిస్తాను బాలక. అది చూద్దాం. ఇది నా దివ్య కవచం. ఇదే నన్ను రక్షించుకుంటుంది. ఇందులో ఉండగా నన్నెవ్వరూ ఓడించలేరు. ఇక నువ్వెంత? అమ్మ ఇచ్చిన ఖడ్గంతో నీ కవచాన్ని ఎలా బద్దలు కొడతానో చూడు. ఏమైంది నా ఖడ్గం? వ్యర్థమైపోయింది కదూ నీ ఖడ్గ ప్రయోగం. ముందే చెప్పాను కదా నీకు, ఎవ్వరూ నన్ను ఏమీ చెయ్యలేరు అని. నా చుట్టూ దివ్య కవచం ఉంది. మాతా, నా పసుపు కుంకాలు కాపాడండి. మా స్వామిని రక్షించండి. తమరు సహాయం చేయండి మాతా, సహాయం చేయండి. పుత్రి సువేణి, నేను మీ భర్తని రక్షించడానికి ఎప్పుడూ సిద్ధమే. కానీ అది గజాననుడికి వ్యతిరేకమవుతుంది. ఒక ఆయుధం నిష్ఫలమైతే ఏమైంది? ఈసారి నేను అనేక రకాల ఆయుధాలను నీపై ప్రయోగిస్తాను. ఇంకా అర్థం కాలేదా నీకు? నువ్వెలాంటి ఆయుధాలను ప్రయోగించినా అవేవి నాపై ప్రభావాన్ని చూపించలేవు బుడతా. ఇప్పుడు నేనే స్వయంగా ఆయుధాన్ని, ఆ రక్షణ కవచాన్ని ఛేదించగలను. నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నించినా, నువ్వు ఎన్నిసార్లైనా విఫలమే అవుతావు, కానీ సఫలం కావు. ఆ కవచానికి నా దంతం తగలడం వల్లే ముఖానికి దెబ్బ తగలలేదు. కనుక నేను నా దంతాన్ని నాకు ఆయుధంగా మార్చుకుంటాను.
అన్నేసి ఆయుధాలు చెయ్యలేని పనిని ఈ విరిగిపోయిన మెత్తని దంతం ఎలా చేస్తుంది ఉడత? ఏమైంది నా దివ్య కవచం? ఏమైపోయింది? ఇప్పుడు తమరిని నేను యమలోకానికి పంపిస్తాను. కాసుకోండి మూషికాసురా. నేను బతికుండాలి, నేను చనిపోకూడదు. మూషికాసురుడు అంత కాకూడదు. పరిగెత్తు మూషికాసురా, పరిగెత్తు. ఈ ఏడుగునంతా ఏమిటి నా వింటే పడుతోంది? దీన్ని తప్పించుకోవడం ఎలా తప్పించుకోవాలి ఇదంతా నుండి? నీ వివాహం సువేనితో జరిగితే స్వయంగా పార్వతీమాత శక్తి నీకు సహాయం చేసి రక్షించగలదు మూషికాసురా. నా భార్యకి పార్వతీమాత వరం ఉంది కదా, మరి దంతం ఎలా వెంటాడుతుంది? దీని నుండి నన్నెవరూ కాపాడలేరా? రండి, సహాయం చేయండి. ఎవరైనా నాకు సహాయం చేయండి. వారు సహాయానికై మొరపెట్టుకుంటున్నారు మాత. దయచేసి మా స్వామిని కాపాడండి, సహాయం చేయండి మాత. ఏదో విధంగా తమరు మా స్వామికి సహాయం చేసి తమరిచ్చిన వరాన్ని నిలబెట్టండి మాత. లేదా మా స్వామితో పాటుగా నా మరణానికి కూడా తమరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరొకండి మాత. స్వామి, నాకొక విషయం తెలియజేయండి. భగవంతుడికి ఎవరు ఎక్కువ, తన కుటుంబమా లేక తన భక్తులా? ఉమా, భక్తుల స్థానం ఎప్పుడూ భగవంతుడి కంటే ఉన్నతంగానే ఉంటుంది. ఆగు పుత్రి సువేణి. నన్ను క్షమించగలవా పుత్ర గజానన? రక్షించండి, నన్నెవరైనా రక్షించండి. మూషికాసురుడికి ఏమీ కాలేదు. మూషికాసురుడికి ఏమీ కాలేదు.
పార్వతీమాత మురుగు మూషికాసురుని రక్షించడమా? అది కూడా తన పుత్రుడు గజానుడి బారి నుండి. ఇప్పుడు దేవాదిదేవుడైన మహాదేవుడే కాపాడాలి. ఉమా, ఎందుకింత పని చేశావు? ఏదో శక్తి తనను సంరక్షిస్తోంది. తప్పకుండా ఇది పార్వతీమాత పని అయి ఉంటుంది. ఇంకేం పర్వాలేదు, నన్నెవరూ ఏమీ చేయలేరు. నన్ను మన్నించు పుత్రా, నేనేమీ చెయ్యలేను. నిరంతరం పోరాడాల్సి వచ్చినా పోరాడతాను, కానీ ఈ దుష్టుడిని మాత్రం శిక్షించకుండా వదిలిపెట్టను. దంతం! నేను వేసిన ఎత్తును ఎవ్వరూ చిత్తు చేయలేరు బాలక. దాని ముందు నీ శక్తులన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి. ఊరికి దంతం విరగొట్టుకున్నావు, అనవసరంగా పని చేసుకున్నావు నువ్వు. ఏ శక్తి అయితే నన్ను రక్షించడానికి వచ్చిందో దానిని ఓడించే సామర్థ్యం నీకెంత మాత్రమూ లేదు కొడతా. లేదు. ఆ మురుగును పంపిన దివ్యశక్తి ఎవరు? ఈ దుష్టుడికి ఎందుకు సహాయం చేస్తున్నారు? గజాననుడు తన వైఫల్యానికి కారణమేంటో అర్థం చేసుకోలేకపోతున్నాడు. కానీ పార్వతి తనకన్నీ తెలిసి కూడా ఎందుకిలా చేసింది? ధన్యోస్మి మాత, ధన్యోస్మి దేవి. నా పసుపు కుంకాలు రక్షించడానికి తమరెంతో త్యాగానికి పాల్పడ్డారు మాత. దీని ద్వారా తమరు లోకానికి చాటి చెప్పారు. తమరికి భక్తుల భక్తే ప్రధానమని తెలియజేశారు. తమరికి 100,000,000 వందనాలు సమర్పించుకుని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తమరు మహోన్నత త్యాగమూర్తి మాత. భక్తుడు భగవంతుని కంటే ఉన్నతుడు సువేణి. స్వామి, నాకొక విషయం చెప్పండి. భగవంతుడి దృష్టిలో ఎవరు గొప్పవారు? తన కుటుంబ సభ్యులా, తన భక్తులా? ఉమా, భక్తుడి స్థానం ఎప్పుడు భగవంతుడి కంటే ఉన్నతమైనది. పార్వతి, ఇదేమిటి? భక్తుడు భగవంతుడి కంటే గొప్పవాడనేది సత్యమే. కానీ భగవంతుడి ద్వారా ఒక దుర్మార్గపు అసురుడు రక్షణ పొందడం మంచిదంటావా పార్వతి? ఏం చేస్తావో చేసుకో మూర్ఖ బాలుడా. నువ్వు నాకు మాత్రం ఏమీ హాని చెయ్యలేవు. ఎలా ఛేదించాలి ఈ గాజుల రక్షణ కవచాన్ని? మహాదేవా, ప్రణామాలు తండ్రి గారు. తండ్రి గారు, నా వల్ల ఏదో తప్పు జరుగుంటుంది. అందువలనే ఎంత ప్రయత్నించినా పదే పదే విఫలమవుతున్నాను. లేదు గజానన, దీనికి కారణం వేరే ఉంది. తమరు ఏ కారణం గురించి చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు తండ్రి గారు. వారు ఎన్నో పాపాలు చేసుండవచ్చు, కానీ వారు నాకు భర్త మాత, నా పతిదేవుడు. వారిని రక్షించుకోవడం భార్యగా నా ధర్మం. తమరి భక్తురాలినై ఉండి తమరిని సందిగ్ధంలో పడవేసినందుకు నన్ను క్షమించండి మాత, నన్ను క్షమించండి. పాతివ్రత్యాన్ని పాటించడం భార్య ధర్మమే గాని దోషం కాదు సువేణి. నీలోని పాతివ్రత్యం అసామాన్యమైనది. ఆ కారణం వల్లనే నువ్వు నీ భర్త సంరక్షణకే అత్యధిక ప్రాధాన్యతనిచ్చావు. నీ గురించి వరాన్ని కోరుకోలేదు. నీలోని ఈ ధర్మ భావనని, నీ సంకల్పాన్ని అభినందిస్తున్నాను పుత్రి. ఉమా, అమ్మా, మాత పుత్ర వ్యామోహంలో పడిన రక్షణ కవచాన్ని ఉపసంహరించుకుంటే ఏం చేయాలి? పరిస్థితులు మరింత చేయిజారిపోయేలా ఉన్నాయి. జగత్పిత జగన్మాతల ఆవేశం క్రోధంగా మారకముందే మహాదేవుడు ఏం చేస్తారు?